హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. యు ఆర్ వాచింగ్ ఫ్రాక్స్ ఫన్ యూట్యూబ్ ఛానల్. నా లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. మీరు చూడండి, నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. చాలా కామెంట్స్ అయితే నాకైతే వచ్చాయి. సో ఆ కామెంట్స్ అన్నిటిని నేను చూశాను, చదివాను, చాలా వరకు మీకు అయితే రిప్లై ఇచ్చాను. సో ఈ కామెంట్స్ అన్నిటిని నేను 3 కేటగిరీస్గా నేను డివైడ్ చేసి మీకైతే ఇవాళ రెస్పాన్స్ ఇస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చి ప్రతి ఒక్కరైతే అప్లై చేశారు, వాళ్ళకైతే థ్యాంక్ యూ మెయిల్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ మెయిల్ అనేది కంపెనీ నుంచి రాదు, అది ఒక ఆటో జనరేటెడ్ మెయిల్ అనమాట. ఏ కంపెనీకైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేస్తే వెంటనే మనకు థ్యాంక్స్ మెయిల్ అనేది ఆటో జనరేటెడ్ మెయిల్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఫస్ట్ కేటగిరీ నేను కామెంట్స్ చదివింది ఏంటంటే అసెస్మెంట్ లింక్ రాలేదని చెప్పి. చాలా మందికి అసెస్మెంట్ లింక్ రాలేదని చెప్పి చెప్తున్నారు. అది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చి అసెస్మెంట్ రాసిన తర్వాత మాకేం అప్డేట్ లేదు బ్రో, మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని చెప్పి మాకేం అప్డేట్ లేదు, ఏం చేయాలని చెప్పి. ఇంకొక లాస్ట్ కేటగిరీ వచ్చి ఎగ్జామ్ రాసేసాము, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, మాకేం అప్డేట్ లేదని చెప్పి. సో మీరు ఈ 3 పాయింట్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి జాబ్స్ రావడం చాలా కష్టం. బయట మార్కెట్ చాలా డౌన్ ఉంది. సో వాళ్ళు ఎంత వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేయాలంటే అంత వెరిఫై చేయాలి. సో మనకి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ వెళ్ళిండొచ్చు, అదొక రీజన్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి రావాల్సిన లెట్ సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఒక పొజిషన్ అప్లై చేస్తుంటే ఆ పొజిషన్కి కొన్ని అప్లికేషన్స్ వాళ్ళు తీసుకోగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో. లెట్ సపోజ్ వాళ్ళు ఈరోజు గో ఏ అసోసియేట్ అని చెప్పి వాళ్ళు అయితే రిక్వైర్మెంట్ని చేశారు, దానికి వాళ్ళ దగ్గర 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్ ఒక 1000+ అయ్యొచ్చు. ఆ 1000లో వాళ్ళు 100 మందిని ఫిల్టర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం కదా. సో ఇవాళ ఎగ్జామ్ రాసాము, రేపు రిజల్ట్ వచ్చేయాలి, ఎల్లుండి క్వాలిఫై అయ్యాలి, ఎల్లుండి నేను సెలక్షన్ మెయిల్ వచ్చేసి నేను జాబ్లో జాయిన్ అవ్వాలంటే కుదరదు కదా. ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో ఎగ్జామ్ అయితే మీ సైడ్ నుంచి అయితే మీరైతే క్లియర్ కట్గా రాయండి. రాసిన తర్వాత మీకు ఒక టెస్ట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ వాళ్ళకి ఫిట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా మీకైతే మెయిల్ చేస్తారు. ఇన్ కేస్ మీకు మెయిల్ రాలేదంటే సో అది పోయినట్టే అని అర్థం చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను పెట్టిన వెంటనే వీడియోని అయితే చూసి అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు లేట్గా అప్లై చేసినా వాళ్ళకి వెళ్ళాల్సిన అప్లికేషన్స్ క్రాస్ అయిపోయినా కానీ మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. సో వాళ్ళకి ఇన్ని అప్లికేషన్స్ అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఇన్ కేస్ దానికి మించి మీరు అప్లికేషన్స్ వచ్చినా కానీ వాళ్ళైతే చూడరు. సో వాళ్ళ ఒక పొజిషన్ 100 పొజిషన్స్ ఉన్నాయనుకో, 100కి గాను వాళ్ళు 1000 అప్లికెంట్సే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర టార్గెట్ ఉంటే 1000 వాళ్ళు టార్గెట్ చేస్తారు. 1000కి మించి ఎన్ని మీరు పెట్టినా కానీ వేస్ట్. సో ఎర్లీగా మన అప్లికెంట్ అనేది ఎర్లీగా వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే నోటిఫికేషన్స్ పెడతామో వెంటనే అప్లై చేస్తే మన అప్లికెంట్ అనేది ఎర్లీగా వెళ్ళద్ది. సో షార్ట్ లిస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్ నేను కామెంట్స్కి మొత్తం గమనించింది. సో ఇవాళ వీడియో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అనమాట. వన్స్ మీరంతా సెలెక్ట్ అయిపోయారు, అన్నీ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుద్ది ఏంటనేది మనం ఇవాళ వీడియో అయితే క్లియర్ కట్గా చూస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరే ఎవరైతే ఫేక్ పెడుతున్నారో వాళ్ళకు కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఫేక్ పెడుతున్నారు, ఫేక్ పెడితే వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ నేను ఇవాళ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అయితే చూడండి. మీరు కానీ స్కిప్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పిండారు యూట్యూబరు, సో ఈ వీడియోని చూస్తే మాత్రం మీకు క్లియర్ కట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంఎన్సీలో ఎలా జరుగుతుంది, ఫ్రెషర్స్లో ఎలా జరుగుతుంది, బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా జరుగుతుంది, ప్రతిదీ నేను క్లియర్ కట్గా స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. సో మీకోసం నీట్గా స్క్రిప్ట్ రాసుకొని పాయింట్ వైజ్గా అయితే నేనైతే మెన్షన్ చేస్తాను. క్లియర్ కట్గా అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోని కానీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. గో ఏ అసోసియేట్లో చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయితే నా పాత వీడియోలో కామెంట్ చేయండి, లేదా ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. ఎవరెవరు ఎగ్జామ్ క్లియర్ చేశారు, ఇంటర్వ్యూకి మెయిల్స్ వచ్చాయని కూడా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇవాళ వీడియో వచ్చి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అనమాట, బీజీవీ. ఇది ప్రతి ఒక్క కంపెనీలో అయితే జరుగుతుంది. ఏదర్ ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్కైనా జరుగుతుంది. నేను ముందుగా చెప్పినట్టుగానే నేను పాయింట్స్ని అయితే తీసుకున్నాను, కరెక్ట్గా 8 పాయింట్స్ని అయితే తీసుకున్నాను. 8 పాయింట్స్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది, ఏదర్ ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్కైనా. పాయింట్ వైజ్ మనమైతే ఇవాళ చెక్ చేసి చూస్తాము. ఫస్ట్ వెరిఫికేషన్ అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఏదర్ మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మీరు ఒక కంపెనీకి కానీ సెలెక్ట్ అయితే ఆ కంపెనీ వాళ్ళు క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చెక్ చేస్తారు, ఏదర్ పర్సన్ జెన్యూనా కాదా అని చెప్పి. అందులో ఫస్ట్ వెరిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనమాట. సో ఏదర్ బీజీవీ అనేది టూ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి వాళ్ళు అడిగిన ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయడం, తర్వాత మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ వాళ్ళు రివ్యూ చేసి అది జెన్యూనా కాదని చెప్పడం. ఫస్ట్ స్టెప్ అయితే మనం అయితే చేయాల్సింది, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ పంపించడం. వాళ్ళు అడిగిన డీటెయిల్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. అందులో 10th, ఇంటర్, బీటెక్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ మనం అప్లోడ్ చేసి వాళ్ళకి బీజీవీకి పంపిస్తాము. అవి జెన్యూనా కాదా అని చెప్పి ఫస్ట్ వెరిఫికేషన్ అయితే చెక్ చేస్తారు.
యాక్చువల్లీ ఎంఎన్సీ కంపెనీలని ఆన్లైన్లోనే చెక్ చేస్తారు ఇవన్నీ కరెక్టా కాదని చెప్పి. ఇన్ కేస్ మీ రోల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, అది హైయర్ అఫీషియల్ రోల్స్ ఉంటాయి కదా, మేనేజర్ కానీ డిప్యూటీ మేనేజర్ కానీ, వీళ్ళంటి వాళ్ళకి సమ్ హైయర్ రోల్స్ ఉన్న వాటికి ఏదర్ మీరు ఏ కాలేజు ఆ కాలేజ్కి కాల్ చేయడం కానీ అలాంటివి మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్లో వర్క్ చేశారా లేదా, మీ మార్క్ లిస్ట్ అవన్నీ జెన్యూనా కాదని చెప్పి చెక్ చేస్తారు. నార్మల్ ఫ్రెషర్స్గా సమ్ లో లెవెల్ కేటగిరీ ఉన్న రోల్స్ వాళ్ళు అయితే ఆన్లైన్లోనే చెక్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ అయితే ఈజీగా అయిపోద్ది. ఏదైనా మీరు జెన్యూన్గా కానీ మార్క్ లిస్టులు అన్నీ కానీ పెట్టింటే, ఏదైనా మీరు ఫేక్ కానీ పెట్టింటే దొరికిపోయే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం అవ్వదు, ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా డౌట్ కానీ సంథింగ్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పెక్టెడ్ కాలేజెస్ కానీ ఫోన్ చేసి జెన్యూనా కాదు ఈ పర్సన్ మీ కాలేజీలో వర్క్ చేశాడా అవన్నీ అయితే చెక్ చేస్తారు. అది ఫస్ట్ది వచ్చి. సెకండ్ది వచ్చి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అనమాట. ఇది ఫ్రెషర్స్కి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కంపెనీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి. ఇది ఫ్రెషర్స్కి ఉంటుంది. ఫ్రెషర్స్కి ఏముంటుందంటే ప్రీవియస్ కంపెనీ యొక్క డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసి ఉంటాం కదా, ఆ డీటెయిల్స్ వాళ్ళు ప్రీవియస్ కంపెనీకి కాల్ చేసి మరీ చెక్ చేసుకుంటారు. సో డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ మీరు ఆ కంపెనీలో ఉన్నారు, ఏంటి మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎందుకు లీవ్ అయ్యారు, అవన్నీ మీరు నెక్స్ట్ కంపెనీకి, అంటే మీరు ఏదైనా సో కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ కంపెనీ నుంచి లీవ్ అయిపోయి వేరే కంపెనీకి వెళ్తున్నారు, ఆ డీటెయిల్స్ మీరు కొత్త కంపెనీకి ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని మీరు జెన్యూనా కాదా, లాస్ట్ ప్రీవియస్ ఎంప్లాయీ ఏంది, అవన్నీ చెక్ చేస్తారు ఈ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్లో. మీ టెన్యూర్ ఎంత, ఎన్ని ఇయర్స్ ఉన్నారు, మీ పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ ఆ ఒక కంపెనీ థర్డ్ పార్టీ మెంబర్స్కి డైరెక్ట్గా కంపెనీస్కి అయితే చెయ్యరు, థర్డ్ పార్టీ మెంబర్స్ ఉంటారు అనమాట. ఆ థర్డ్ పార్టీ మెంబర్స్కి ఫోన్ చేసి సో పర్సన్ డీటెయిల్స్ మాకు కావాలి, సో మాకు వచ్చిన డీటెయిల్స్ ఇవి, ఈ కంపెనీలో వర్క్ చేసినట్టు చెప్తున్నారు, సో ఇవి కరెక్టా కాదా అని చెప్పి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇందులో కూడా క్వాలిఫై అయిపోవచ్చు మీరు కానీ జెన్యూన్గా పెడితే. సెకండ్ది వచ్చి. థర్డ్ది వచ్చి అడ్రస్ వెరిఫికేషన్. ఇది ఏదర్ ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్కి కానీ ఇద్దరికి జరుగుద్ది. వన్స్ మీకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చి మీకు అన్నీ వచ్చిన తర్వాత మీకు బీజీవీలో థర్డ్ ప్రాసెస్ వచ్చి అడ్రస్ వెరిఫికేషన్ అనమాట. మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండింటికి వాళ్ళు వెరిఫై చేస్తారు, థర్డ్ పార్టీ మెంబర్స్నే పంపిస్తారు, వాళ్ళైతే రారు. మెయిన్లీ పర్మనెంట్ అడ్రస్కి అయితే వస్తారు, పర్మనెంట్ అడ్రస్కి వచ్చి వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేస్తారు. చెప్పినట్టుగానే థర్డ్ పార్టీ మెంబర్స్ అయితే పర్మనెంట్ అడ్రస్కి అయితే వచ్చి వాళ్ళు మనం ఆధార్ కార్డ్స్ అవన్నీ సబ్మిట్ చేసి ఉంటాం కదా అడ్రస్ వెరిఫికేషన్స్కి, ఆ అడ్రస్కి అయితే వచ్చి అక్కడి నుంచి వాళ్ళు వెరిఫై చేసినట్టు వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అయితే ఏదో సంథింగ్ వాళ్ళకి థర్డ్ పార్టీ మెంబర్స్కి ఏదో యాప్ ఉంటుంది. సో పర్సన్ లొకేషన్కి మేమైతే వచ్చాము, వెరిఫై చేసాము, ఇది కరెక్ట్గానే ఉంది అని చెప్తే సో వాళ్ళకి అక్కడ గూగుల్లో లొకేషన్ డిటెక్షన్ అయితే వాళ్ళకైతే జరుగుతుంది, ఇది కంపెనీ వాళ్ళకి. సో థర్డ్ పార్టీ మెంబరు కరెక్ట్ అడ్రస్కి వెళ్ళారని చెప్పి సో అది కూడా వెరిఫికేషన్ అనేది అడ్రస్ వెరిఫికేషన్ చెక్ అయిపోద్ది. సో ఫోర్త్ వచ్చి రీసెంట్గా జరుగుతుంది అనమాట సోషల్ మీడియా స్క్రీనింగ్ అని చెప్పి. ఇది రీసెంట్గా కొత్తగా హైర్ చేస్తున్న కంపెనీస్ అయితే ఈ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఆన్లైన్ బిహేవియర్ అనమాట, అంటే సోషల్ మీడియాలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి ఫ్యాన్ వార్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ఏమన్నా ఉన్నాయా పర్సన్కి అనేది అవి కూడా కొంచెం వెరిఫై చేస్తున్నారు. పర్సన్ అనేది అప్రోప్రియేట్గా ఉన్నాడా లేదా, అన్అప్రోప్రియేట్గా ఉన్నాడా సోషల్ మీడియాలో, ఇవి కూడా చెక్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్. జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో కూడా. ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవ్వడానికి. సో ఇది కూడా లైక్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కూడా ఇప్పుడు ఏంటంటే లింక్డ్ఇన్ కూడా పెద్ద సోషల్ ప్లాట్ఫామ్ అయిపోయింది, చాట్ చేస్తున్నారు. ఏదో జాబ్ రిలేటెడ్ కోసం కాకుండా నార్మల్ పర్సనల్గా కూడా కొంతమంది చాట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి. వీటిల్లో అప్రాపరియేట్గా ఉన్నాడా పర్సన్ లేదా అని చెప్పి అయితే చెక్ చేస్తున్నారు. ఇది కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఐడెంటిటీ చెక్ అనమాట. ఐడెంటిటీ చెక్ గవర్నమెంట్ ఐడీస్ ఏమన్నా ఉంటాయి కదా, అవి మనం సబ్మిట్ చేసి ఉంటాం. మ్యాక్సిమం వాళ్ళు అడిగేది ఆధార్, పాన్, ఈ రెండే మెయిన్ అనమాట. ఈ రెండు మనం పెట్టింది కరెక్టా కాదా, అడ్రస్ ఆధార్కి పాన్కి అన్ని అడ్రస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాంట్లో ఉన్న నేమ్ గవర్నమెంట్ ఐడీలో ఉన్న నేము మన 10th క్లాస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మార్క్ లిస్ట్లో ఇచ్చింటాం చూడు, ఆ నేమ్ కరెక్టా కదా. ఇన్ కేస్ మీరు ఆధార్లో కానీ 10th మార్క్ లిస్ట్లో కానీ డిఫరెంట్ నేమ్స్ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే నేమ్స్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఏదర్ మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్న నేమ్ని, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న నేమ్ని మనం అయితే చేంజ్ చేయలేము, ఎందుకంటే అది ఫిక్స్డ్ అనమాట. సో ఆ నేమ్ను బేస్ చేసుకొని మనం గవర్నమెంట్ ఐడీస్లో ఉన్న నేమ్స్ అయితే మార్చుకోవచ్చు. సో ఏదర్ మన నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ మార్క్ లిస్ట్లో వేరేగా ఉంటుంది, గవర్నమెంట్ ఐడీస్లో వేరేగా ఉంటుంది. సో అక్కడ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనం ఎడ్యుకేషన్ సంబంధించిన 10th మార్క్ లిస్ట్ మెయిన్ కాబట్టి అందులో ఏముందో దాన్ని బేస్ చేసుకొని మనం గవర్నమెంట్ ఐడీస్లో మార్చుకునే ఆప్షన్ మనకు ఉంది కాబట్టి సో అదైతే ఫాలో అవ్వండి, అన్ని కరెక్ట్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి రెఫరెన్స్ చెక్ అనమాట. రెఫరెన్స్ చెక్ వచ్చి ఫ్రెషర్స్ అప్లై చేస్తున్నప్పుడు రెఫరెన్స్ కింద మనం కొన్ని 3 మెంబర్స్ని పెట్టండి అని చెప్పి అడుగుతారు.
సో ఆ రెఫరెన్స్కి లైక్ ఏదన్నా మీరు మీ కాలేజ్లో వర్క్ చేస్తున్న లెక్చరర్స్ నేమ్స్ కావచ్చు, లేదా మీకు తెలిసిన అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఏదైనా వేరే కంపెనీలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళ నేమ్స్ కానీ ఎవరొక నేమ్స్ మీరు 3 నేమ్స్ అయితే మ్యాండేటరీగా అడుగుతారు రెఫరెన్స్ కింద పెట్టమని చెప్పి. వాళ్ళకి కాల్ చేసి మీ బిహేవియర్ని కనుక్కుంటారు. ఇది రెఫరెన్స్ చెక్ ఒక స్టెప్ అన్నమాట, 6th స్టెప్. సో ఇది మీ రెఫరెన్స్ అయితే ఎవరైతే పెట్టింటారో వాళ్ళ 3 మెంబర్స్కి, ఆ మెంబర్స్కి కాల్ చేసి నీ యొక్క బిహేవియర్ ఎలా వర్క్ చేస్తున్నాడు, ఏంటి, ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, బయట ఎలా ఉంటాడు, మెంటల్ కండిషన్ ఎలా ఉంది అతనిది, అవన్నీ కనుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే రెఫరెన్స్ చెక్ అంటే మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళని వాళ్ళ అండర్లో మీరు వర్క్ చేసి ఉంటారు, వాళ్ళ అండర్లో మీరు బిహేవ్ చేసిన వాళ్ళ పేర్లే మీరైతే రెఫరెన్స్ చెక్లో పెడతారు. సో వాళ్ళకి కాల్ చేసి అయితే మీ గురించి కనుక్కుంటారు. అది రెఫరెన్స్ చెక్ అనమాట. నెక్స్ట్ వచ్చి 7th పాయింట్ క్రెడిట్ స్కోర్ చెక్ అనమాట. ఇది ఎంఎన్సీ కంపెనీలో లేదు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్కి వెళ్తారో వాళ్ళకి మ్యాండేటరీగా చెక్ చేసే బీజీవీ చెక్ వచ్చి క్రెడిట్ స్కోర్ చెక్ అనమాట. బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళు క్రెడిట్ స్కోర్ చెక్ ఎందుకు చేస్తారంటే బ్యాంకింగ్లో ఏదన్నా సమ్ ఫ్రాడ్ చేసి అక్కడ ఏదన్నా లోన్స్ ఆఫ్ సంథింగ్ అవేవో ఉంటాయి కదా, సో అందులో ఏమైనా చెక్ చేసి కట్టకుండా ఉండడం అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో వాటిల్ని అవాయిడ్ చేయడానికి క్రెడిట్ స్కోర్ చెక్ అయితే చేస్తారు. అక్కడ చేసిన తర్వాత ఎంప్లాయీ జెన్యూనా కాదా, ఏమైనా యాక్టివ్ లోన్స్ ఉన్నాయా, చెక్ బౌన్సెస్ ఉన్నాయా, సంథింగ్ ఆ రిలేటెడ్ ఫైనాన్షియల్ రిలేటెడ్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అక్కడ వాళ్ళు దొరికిపోయే ఛాన్సెస్ ఉంది ఇన్ కేస్ ఫేక్ పెట్టినట్టయితే. సో లాస్ట్ స్టెప్ వచ్చి 8th వన్ వచ్చి పిఎఫ్ స్టేట్మెంట్ అనమాట. పిఎఫ్ స్టేట్మెంట్ ఇది ఫ్రెషర్స్కి అయితే ఉండదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది. ఇందులో అన్ని స్టెప్స్ మీరు వెరిఫై అయ్యి అంటే పాస్ అయినా కానీ ఇక్కడ మీరు దొరికిపోతారు ఎక్స్పీరియన్స్. ఇప్పుడంతా నేను చాలా మంది గమనిస్తున్నాను, బ్యాక్ డోర్లో డబ్బులు కట్టేసి 2-3 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్ పెట్టడం? మీరు కొంచెం ట్రై చేసి ఒక 6 months కానీ 8 months కానీ పోనీ కెరియర్ గ్యాప్ వస్తుంది, ఓకే, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో వాళ్ళు కన్విన్స్ అయ్యేలా మీరు చెప్పుకోగలిగితే నా దగ్గర ఉంది, నా దగ్గర వర్క్ ఫ్లో ఉంది, నేను చేయగలను అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేయరు? మీరు డబ్బులు కాసుపడి ఒక 2 లక్షలు 1.5 లక్షలు కట్టేసి బ్యాక్ డోర్ కింద వెళ్ళిపోయి ఈ బీజీవీలో కానీ మీరు ఓకే నేను చెప్పిన ఇప్పుడు 7 స్టెప్స్లో కానీ మీరు క్వాలిఫై అయితే 8th స్టెప్లో మీరు ఈజీగా దొరికిపోతారు. 8th స్టెప్ ఏంది? పిఎఫ్ స్టేట్మెంట్. పిఎఫ్ స్టేట్మెంట్ మీరు కానీ వాళ్ళు తీసి కానీ చూసారంటే మాత్రం మీకు శాలరీ ఎంతెంత పడుతుంది అవన్నీ డీటెయిల్స్ మీకు పిఎఫ్ స్టేట్మెంట్లో దొరికిపోతాయి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఫేక్గా ఎక్స్పీరియన్స్ పెట్టి నేను లాస్ట్ కంపెనీలో చేశాను, నాది 7 lakhs ప్యాకేజ్ నాది అని చెప్పి పెట్టేసి ఇప్పుడు మీరు న్యూ కంపెనీలో నాకు 12 కావాలని చెప్పారు, ఓకే, వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేశారు. ఈ పిఎఫ్ స్టేట్మెంట్లో చెక్ చేస్తారు, నీకు 4 years ఎక్స్పీరియన్స్ అంటున్నావు, 7 lakhs ప్యాకేజ్ అంటున్నావు, ఈ 4 years గాను నీకు పిఎఫ్ స్టేట్మెంట్లో నీకు పిఎఫ్ డబ్బులు పడలేదు. సో నీ శాలరీ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత, ప్రీవియస్ ఎంప్లాయీ ఏంది నువ్వు అన్నది మొత్తం ఈ పిఎఫ్ స్టేట్మెంట్లో అయితే మీరు దొరికిపోతారు. సో బెటర్ టు అవాయిడ్ అనమాట. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం ఆపేయండి. కెరీర్ గ్యాప్ ఉన్నా ఓకే పర్లేదు, మీరు కంటెంట్ నేర్చుకోండి. కంటెంట్ ఉంటే మాత్రం మీ కెరీర్ గ్యాప్ అవన్నీ పక్కన పెట్టేసి కంటెంట్ నేర్చుకొని మీరు హెచ్ఆర్లు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని కానీ మీరు సాటిస్ఫై చేయగలిగితే నాకు అక్కడ కంటెంట్ ఉంది, ఐ కెన్ ఏబుల్ టు డూ అని చెప్పి ఫ్రెషర్గా మీరు కెరీర్ గ్యాప్ ఉండి స్టార్ట్ చేసినా కానీ 2-3 yearsలో మీ దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి మీరైతే సెటిల్ అవుతారు. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. ఈ 8 points బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ ప్రతి కంపెనీలో అయితే జరుగుతుంది. సో కొన్ని కంపెనీస్ నేను చెప్పిన 8 pointsలో కొన్ని తగ్గించు, ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్లో ఇన్ని వెరిఫికేషన్స్ అయితే ఉండవు. వాళ్ళకి కావాల్సింది వర్క్ ఫ్లో కాబట్టి స్టార్టప్లో ఈజీగా కొంతమంది ఫేక్ పెట్టి సర్వైవ్ అవుతున్నారు. ఎందుకంటే ఫేక్ పెట్టి సర్వైవ్ ఎలా అవుతున్నారంటే సో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏం లేదు 2 process అనమాట. ఒకరు నా దగ్గర కంటెంట్ లేకుండా నేను డబ్బులు కట్టేసి వెళ్ళిపోవాలి, జాబ్ తెచ్చుకోవాలని చెప్పి ఒకరు ఆలోచిస్తే, ఇంకోరు ఏంటంటే నా దగ్గర కంటెంట్ ఉంది, ఐ కాంట్ ఏబుల్ టు ఫేస్ ద కెమెరా, ఇంటర్వ్యూని ఫేస్ చేయలేను, బట్ నా దగ్గర కంటెంట్ ఉంది అలా అనుకున్న వాళ్ళు ఫేక్ పెట్టి వెళ్ళండి. ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఉంది. వన్స్ మీరు ఐటీ సెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, అక్కడ చూసేది ఏంటంటే మీ వర్క్ ఫ్లోని 1 month 2 months చూస్తారు, మీ దగ్గర వర్క్ లేదు, లే ఆఫ్ అయిపోతారు, తీసేస్తారు. సో అదే మీరు డబ్బులు కట్టిపోయారు, మీ దగ్గర కంటెంట్ లేదు, ఏం చేస్తారు? ఈజీగా దొరికిపోతారు. సో ఇంటర్వ్యూని మేము ఫేస్ చేయలేము, ఎగ్జామ్స్ రాయలేము, నా దగ్గర కంటెంట్ ఉంది, ఐ కెన్ సర్వైవ్ అనుకున్న వాళ్ళు ఫేక్ పెట్టి వెళ్ళండి, సర్వైవ్ అవ్వగలను అనుకుంటే. లేదంటే మాత్రం బెటర్ టు అవాయిడ్ అనమాట. నేను చెప్పినట్టుగానే లాస్ట్ స్టెప్ అనమాట ఇది. వన్స్ మీరు పెట్టేశారు, వాళ్ళు
చెక్ లిస్ట్ పంపిస్తారు, ఈ డీటెయిల్స్ మాకు కావాలని చెప్పి. టూ స్టెప్స్ అని చెప్పాను కదా బీజీవీలో. ఫస్ట్ స్టెప్ వాళ్ళు పంపించిన చెక్ లిస్ట్ని మనం పంపించడం, సెకండ్ స్టెప్ వచ్చి మనం పంపించిన చెక్ లిస్ట్ని వాళ్ళు వెరిఫై చేసి మనకి సక్సెస్ మెయిల్ పంపించడం. ఇది ఫ్రెషర్స్కి అయితే 2 వీక్స్ తీసుకుంటుంది బీజీవీ వెరిఫికేషన్ చేసుకోవడానికి. ఎక్స్పీరియన్స్కి అయితే 4 వీక్స్ పడుతుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి కంపేర్ టు ఫ్రెషర్స్ అనమాట. సో ఇది 2 వీక్స్లో ఫ్రెషర్స్కి అయిపోద్ది, 4 వీక్స్లో అయిపోద్ది. ఇక్కడ ఒకటి మనకి బ్లాక్ లిస్ట్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. బ్లాక్ లిస్ట్ అంటే ఏందనమంటే, మీరైతే ఫేక్ పెట్టారు, వెళ్ళారు, ఫేక్ పెట్టినట్టు వాళ్ళ కంపెనీలో తెలిస్తే వాళ్ళ కంపెనీలోనే బ్లాక్ లిస్ట్ మిమ్మల్ని చేస్తే ఓకే. కాకపోతే గ్లోబల్గా కానీ చేశారనుకో మీరు ఏ కంపెనీకి ఇంకా అటెండ్ అవ్వలేరు. సో ఇది చాలా పెద్ద రిస్క్ కదా, ఎందుకు ఇవన్నీ రిస్కులు చేయడం? మీరు ఫేక్ పెట్టారని తెలిసి ఆ కంపెనీ వాళ్ళు మంచోళ్ళు అయితే ఆ కంపెనీలో మీకు ఎప్పుడు ఎలిజిబుల్ ఉండదు అని చెప్పి వాళ్ళు బ్లాక్ లిస్ట్ వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటే ఓకే. గ్లోబల్గా పెట్టారనుకో ఏ ఐటీ సెక్టర్లోకి మీరు పోలేరు, ఎంటైర్ మీ కెరియర్ అనేది లాస్ అయిపోతుంది బ్లాక్ లిస్ట్ కానీ పెట్టారంటే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది, బయట జాబ్స్ తెచ్చుకోవడం చాలా అంటే చాలా కష్టము. చాలామంది బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. సో బెటర్ టు థింక్ అనమాట, ఏదో నేను గెయిన్ చేయగలను, లేట్ అయినా పర్లేదు అనుకుంటే మంచి కోర్స్ తీసుకోండి, మంచిగా కంటెంట్ని గెయిన్ చేయండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ని అయితే చేయండి. అక్కడ మీరు ఫేక్ పెట్టి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇస్తారేమో, కానీ సెకండ్ మంత్ నుంచి రియల్ టైం ప్రాజెక్ట్లోకి వేస్తారు. రియల్ టైం ప్రాజెక్ట్లోకి వేసిన తర్వాత నిన్నెవరు అడిగేది ఏంటంటే కంటెంట్. నువ్వు యాప్టిట్యూడ్ రీజనింగ్ రాసి వచ్చావు అవన్నీ ఏం అడగడు. యాప్టిట్యూడ్ మనం చదివింది, యాప్టిట్యూడ్ రాసి ఎగ్జామ్ ఏదో వాళ్ళకు ఫార్మాలిటీ కోసం పెడతారు, అసెస్మెంట్ ఫస్ట్లో అసెస్మెంట్ లింక్స్ అవన్నీ పెడుతున్నా, అవి ఏం మనకు ఉపయోగపడవు. రియల్ టైం ప్రాజెక్ట్ నువ్వు ఏ రోలు, ఏ టెక్నాలజీస్ వచ్చు, ఆ టెక్నాలజీస్ నువ్వు ఏ టెక్నాలజీస్ మీద నువ్వు ఫేక్ అయితే పెట్టావు ఆ టెక్నాలజీస్ నువ్వు ఖచ్చితంగా రియల్ టైంలో యూటిలైజ్ చేసి చేయగలిగితేనే నువ్వు సర్వైవ్ అవుతావు. లేదంటే ఫేక్ పెట్టినా నీ డబ్బులు నువ్వు 2 లక్షలు పెట్టావు, 3 లక్షలు పెట్టావు, ఒక్క నెలలో నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను చెప్పాలనుకుంది బీజీవీలో జరిగే ప్రాసెస్ అయితే ఇది. సో ఈ వీడియోని మీరు క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా మళ్ళీ కూడా చూడండి, నేను ఏమేమి స్టెప్స్ చెప్పాను. సో పీజీవీలో మీకు ఎక్కడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కానీ ఫేస్ చేసింటే కామెంట్ అయితే చేయండి, ఫేక్ అయితే పెట్టకండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్, షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ యూ అంటుల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.